నేను నేను అంటే అది శైలజ తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను. అదేంటంటే అన్నీ మంచి చెయ్యాలనే హడావుడిలో తను యాక్చువల్లీ ఎవరికి మంచి చేయాలనుకుంటుందో వాళ్ళకే నష్టం చేసేస్తుంది. చాలు, అందరూ ఆపండి. మా అమ్మ ఈ కుటుంబం కోసం తన జీవితాన్నే సమర్పించింది. తనెవరైనా ఏమైనా అంటేనే అస్సలు ఊరుకోను. నోరు మూయ్ వీరేంద్ర. ఎవరు నా తరపున మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఈ రోజు వరకు ఏం చేసినా రాఘవ మంచి కోసమే చేశాను. అయినా నేనేం భగవంతుని కాదు కదా ఎప్పుడు ఏ తప్పు చేయకుండా ఉండడానికి. నేనిదంతా ఎందుకు చేశాను? ఎందుకంటే నేను రాఘవ రేఖ అనుక్షణం వాళ్ళు పడే నరకం చూడలేక ఈ వార్తలన్నింటికి వార్తల కోసం ఆకలి మీదున్న నక్కలని పోషించాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. అయినా రాఘవ బాగుంది కదా, ఇప్పుడు నువ్వు కూడా నన్ను మాట్లాడడం మొదలు పెట్టావు. అయినా ఎందుకనవులే, ఎందుకంటే ఇప్పుడు నీకు మీ అమ్మ దొరికేసిందిగా. నీకు తోడుగా తెలివైన నీ భార్య ఉంది. నీ దృష్టిలో నాకు ఎలాంటి విలువ లేదు. నీ చుట్టుపక్కల మోడర్న్ గా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నా తరానికి తగ్గ ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పు? నేను ప్రేమగా చూసుకునే పద్ధతి నీకు పాతకాలపు పద్ధతిలా అనిపిస్తోంది. సరే నాన్న, నువ్వేం దిగులు పడకు. నేను దూరంగానే ఉండిపోతాను. నాకు బాగా అర్థమైంది ఇక నీ జీవితంలో నాకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు అని, అస్సలు విలువ లేదు అని. ఇక నేను ఎలాంటి కారు చిచ్చుని ఆర్పడానికి ప్రయత్నించను. లేకపోతే దానివల్ల నా పరువు, మర్యాదలు, నా గౌరవం కాలి బూడిదైపోతాయి. అత్తయ్య, నేను చెప్పేది వినండి. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే చిచ్చు రగల్చడానికి ప్రయత్నం చేశానో అదైతే మీరందరూ ఆర్పేశారు. కానీ ఇప్పుడు నేనేదైతే నిప్పు అంటిస్తానో దానితో వినాశనమే జరుగుతుంది. వినాశనం. నాన్న రాఘవ, ఈ రోజు వరకు నువ్వు నా చదరంగపు ఆటలో కేవలం ఒక పావువి మాత్రమే. కానీ ఈరోజు మొదటిసారి నువ్వు ప్లేయర్ అవ్వడానికి ప్రయత్నించావు. తప్పు. అది అత్తయ్యకి అస్సలు నచ్చలేదు. అందుకే ఇప్పుడు నేను ఎలాంటి ఎత్తుగడ వేస్తానంటే దానికి నీ దగ్గర ఎలాంటి సమాధానమూ ఉండదు. ప్రశ్న నాదే అవుతుంది, సమాధానం కూడా నేనే చెప్తాను.